My dear Kibo family members, గుడ్ మార్నింగ్. ఆల్బ్యాంక్ ఎక్స్చేంజ్లో వాళ్ళ అఫీషియల్గా ఉన్న యాప్ నుంచి ఆల్రెడీ ఈరోజు నుంచి యాడ్ స్టార్ట్ చేశారు. నిన్న మొన్నటి నుంచే వాళ్ళ తాలూకా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికపై యాడ్ స్టార్ట్ చేశారు. సో మన 3వ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్పై మన కిబో కాయిన్ వెళ్ళబోతుంది. దీంట్లో చాలా ఎక్కువ కమ్యూనిటీ ఉంది వాళ్ళకి. కాబట్టి ఎల్మార్ట్లో ఎలా కేవైసీ ఎల్ బ్యాంక్లో ఎలా బిజినెస్ కేవైసీ చేసుకోవాలి, ఎలా బిజినెస్కి కొనుగోలు లేదా అమ్మకాలు చేయాలి, ఎలా క్యాష్ వేసుకోవాలి, డాలర్ ఎలా కొనుక్కోవాలి, ఇదంతా వీడియోలు వాళ్ళ తాలూకా అఫీషియల్గా వాళ్ళ యాప్లోనూ లేదా మిగతా ఈ గూగుల్ దీంట్లో దొరుకుతాయి. నేను ఇప్పుడు పంపిస్తున్నాను కొన్ని మనం తయారు చేసినవి, మనం సొంతంగా తయారు చేసినవి నేను పంపిస్తున్నాను. కాబట్టి వీటిలన్నింటిని చూసి మీరు అది ఎలా చేయాలి ఏంటనేది చూడండి. అలాగే ఇక తరచూ మనం ఈ జూమ్లో ఏదో ఒక రకంగా దీన్ని మన తాలూకా జూమ్లో ఎవరో ఒకరు వచ్చి చెప్పేటట్టుగా చూస్తున్నాను. నేను ప్రత్యేకించి మీకు ఇప్పుడు నాన్ స్టాగులు పెంచే విధానంలో నేను వర్క్ చేస్తున్నాను. అలాగే దాంతోపాటుగా ఇంకా మిగతా ఎక్స్చేంజ్ల్లోకి మన కాయిన్ తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నాను. నేను ఒక్కసారిగా కాయిన్ పెరిగే ఆలోచనతో నేను పనిచేయట్లేదు. క్రమేపీ కాయిన్ రేటు పెరుగుతూ ఉంటే అది కిందకి దిగదు. ఒక్కసారిగా పెరిగిపోతే ఆటోమేటిక్గా అంతే భారీగా కిందకి దిగుతుంది. అంటే ఉదాహరణకి మీకు ఆ రోజు మనం పెట్టిన రోజుని 12-12.5 వరకు పెరిగింది రేటు, ₹12.50 వరకు రేటు పెరిగింది. కానీ ఒక్కరోజు ఆ రోజు అదే రోజు మళ్ళీ ₹8 ₹7 దిగిపోయింది. సో అలా ఒకేసారి ఎక్కువగా పెరిగినట్లయితే కాయిన్ రేటు మళ్ళీ ఈ బిట్ కాయిన్ మాదిరిగా ఇతర కాయిన్ మాదిరిగా కింద పడిపోద్ది. అలా పడకుండా ఉండేందుకు గాను క్రమేపీ మన తాలూకా ఈ కిబోలో మనకు ఎలాగైతే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అలాగే ఇంటర్నేషనల్ కూడా మన కాయిన్కి కేజీసీలో అంటే కేబీసీలో ఇంటర్నేషనల్ కిబో నేషనల్లో ఉంది. కాబట్టి కేబీసీలో మన కమ్యూనిటీని పెంచుకునేలాగా క్రమేపీ ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు మనకు ఎలాగైతే ఇంత పెద్ద కమ్యూనిటీ వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే పెద్ద కమ్యూనిటీ వస్తుంది. ఇది నాకు తెలుసు అది ఎలా చేయాలో. అందుకని నేను 430 ఎక్స్చేంజ్ల్లో దీన్ని తీసుకొస్తూ ఉన్నాను. అలాగే ఇలా చేయడం, దీన్ని రేటు విషయంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఒక్కసారిగా పెరగకుండా, ఒకవేళ ఏదైనా కారణం చేత పెరిగినా మళ్ళీ దాన్ని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నాను తగ్గేలాగా ఉండేటట్టు. అంటే పెరగకుండా ఉండడానికి నేనేం చేయలేను, కానీ తగ్గకుండా ఉండడానికి మాత్రం నేను చేయగలను. దాన్ని స్థిరంగా ఉండేటట్టుగా నేను చేయగలను. దానికి సంబంధించిన ప్లాన్సే ఇప్పుడు చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ ప్లాన్స్లో భాగంగా బిజీగా ఉన్నాను. అలాగే మన కిబో కాయిన్ని నేషనల్ వైడ్గా దీన్ని పబ్లిష్ చేస్తూ మీకు నాన్ స్టాగబుల్ ఇంతకుముందు వచ్చేటట్టుగా నేను కొన్ని ప్లాన్ చేస్తున్నాను. అవన్నీ మీకు తరచూ వివరిస్తాను. ఇప్పుడు నెల్లూరు సీను అలాగే నా నుంచే జూమ్ లింక్ వెళ్తుంది. ఆయన మీకు జూమ్లో మీకు అనేక విషయాల్ని తెలుసుకుని మీకు వాటిలన్నింటికి వివరణ ఇస్తూ ఉంటాడు. అలాగే మరొక పర్సన్ మధు కూడా నేను చేస్తాను డాడీ, నేను జూమ్ చేస్తానని అన్నాడు. వాడికి కూడా నేను లింక్ ఇస్తాను. వీళ్ళలో ఎక్కడ ఏ తేడా లేకుండా చూసుకుంటాను. మీరు వాళ్ళని డౌట్స్ అడగండి. ఒకవేళ ఎవరైనా తప్పుగా మాట్లాడినట్టయితే దాన్ని నేను సవరించి క్లియర్ చేస్తాను. ఆ సమస్యను సాల్వ్ చేస్తాను. ఇంక వాళ్ళకి
ఇబ్బంది లేకుండా నేను జాగ్రత్త పడతాను, వాళ్ళ నుంచి మరొక ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మన లింక్ నుంచి జూమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎవరైనా చేస్తానంటే నేషనల్గా కానీ మన రాష్ట్రాల్లో కానీ ప్రాంతీయంగా కానీ నేషనల్ కానీ ఎవరైనా చేస్తారంటే నేను జూమ్స్ ఇస్తాను, జూమ్ లింక్లు ఇస్తాను, దాని ద్వారా చేయండి. ఆ జూమ్ లింక్ చేసి వాళ్ళు జూమ్ పెట్టే వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా సరే నేను అవన్నీ క్లియర్ చేస్తాను. నేషనల్గా ఉన్నప్పుడు నరసింహరావు ఒక ఆయన, కలకట్ట నుంచి ఒక ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా నేనే జూమ్ లింక్ ఇస్తాను. వాళ్ళందరికీ వాళ్ళకున్న డౌట్స్ అన్నీ తీర్చి మీ నుంచి వచ్చే సమస్యలన్నింటికి డౌట్స్కి నేను అవన్నీ క్లియర్ చేసి వాళ్ళకి ఇస్తాను. అలాగే థ్యాంక్ యూ. ఇంకా వీటితో పాటుగా మనం కొత్తగా ఇప్పుడు నేను కొత్త ఇన్వెన్షన్లో బీవీ హార్ట్ బీట్, గోవర్ధన్ హార్ట్ బీట్ అనే ఒక ఇన్వెన్షన్ కనిపెట్టాను, నేను తయారు చేసుకున్నాను. కాబట్టి దాని ప్రయోజనాలు, దాని ఉపయోగాలు, దాని మార్కెట్ ఎలా జరుగుతుంది, దాని మీద ప్రజలు ఎలాంటి ఉపయోగం ఉంటాయి ప్రజలకి, ఇవన్నీ కూడా మీకు త్వరలో వివరిస్తాను. దానికి సంబంధించిన ఇన్కమ్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన రిఫర్లకే కనెక్ట్ చేస్తున్నాను. దాన్ని కూడాను దాని మీద మీకున్న డౌట్స్ అన్నీ త్వరలో నేను జూమ్లోకి వచ్చినప్పుడు తీరుస్తానని, దానికోసమే ప్రత్యేకించి ఒక జూమ్ పెడతాను. నేను తెలుగులో ఒక జూమ్ పెడతాను సపరేట్గాను, హిందీలో మరొక జూమ్ పెడతాను, అది హిందీకే వర్తిస్తుంది. తెలుగులో నేను నాన్ స్టాప్గా తెలుగే మాట్లాడతాను. హిందీలో ఉన్నదాన్ని నేను తెలుగులో చెప్తే వాళ్ళు హిందీలో చెప్పేటట్టు మాట్లాడతాను. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఈ ఫ్లో దెబ్బతింటుంది కాబట్టి, అది నేను మళ్ళీ వాళ్ళు చెప్పే వరకు మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగాను మీ అందరికీ కొత్తగా అంటే సపరేట్గా నేను జూమ్ చేస్తాను. దాంట్లో బీవీ హార్ట్ గురించి, బీవీ హార్ట్ అంటే తెలుసు కదా, బాబు తాలూకా గుండె చప్పుడు. ఆ చప్పుడు ఉదాహరణకి బండి అనుకోండి, బండికి వెళ్తుంది అనుకోండి, బండి పెట్టాను అనుకోండి, ఆ బండి నడుస్తుందని చెప్పి టక మళ్ళీ దడ్ ఆ బండి దాని తాలూకా బీట్ కంటిన్యూషన్ అవ్వాలి. ఆ కంటిన్యూషన్ అయ్యేలాగా దీన్ని తీసుకుంటున్నాను. అంటే బీవీ హార్ట్ బీట్, మన గోవర్ధన్ ఎవరైతే ఉన్నారో కిబోకి సంబంధించిన మా అబ్బాయి, వాడి తాలూకా హార్ట్ బీట్ని నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రపంచం అంతా ఆ హార్ట్ బీట్ వెళ్ళేలా చూస్తున్నాను. దీని మీద మీ అందరికీ ఎంత ప్రయోజనం ఉందంటే, మీకు ఎన్ని రకాలుగా వ్యాపారాలకి ఇది కనెక్ట్ అయి ఉంటుందంటే, మీలో ఎంతోమంది వ్యాపారస్తులుగా మారుతారంటే, మీరు హోల్సేల్ వ్యాపారస్తులుగా మారుతారు, మీరు ప్రొడక్షన్ తీసే వ్యాపారస్తులుగా మారుతారు, లేకపోతే మీరు తయారీదారులుగా మారుతారు, మీరు వినియోగదారులుగా మారుతారు. ఇలా ఎన్నో ఉపయోగాలు దీని మీద ఉంటుంది. దీని మీద షేర్ మార్కెట్లోకి వెళ్తాము, లేదా మన క్రిప్టోకి సంబంధించి కనెక్ట్ చేస్తున్నాము, క్రిప్టో మార్కెట్లోకి వెళ్తాము. ఇలా దీన్ని బహుళ ప్రయోజనాలుగా దీన్ని మార్చాను. దీన్ని కూడా మీకు తీసుకొస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు రెఫరల్ ద్వారానే జరుగుతాయి. క్రిప్టోకి సంబంధం లేకుండా ఒక్కటి కూడా హార్ట్ బీట్కి సంబంధించిన బీవీ హార్ట్ బీట్కి సంబంధించిన ప్రొడక్ట్లు లేకుండా చూస్తున్నాను. అంటే రెఫరల్ ద్వారానే వెళ్తాం. ఆ రెండింటికి అనుకూలంగా ఇప్పుడు ఒక రెఫరల్ని తయారు చేస్తున్నాను. గతంలో ఉన్న రెఫరల్స్ అన్నీ మర్చిపోండి, అవన్నీ ఆ నాటితోటే క్లోజ్ అయిపోయి, అందులో ఉన్న వాళ్ళందరూ సరిగా పని చేయటం లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, మొహమాటం ఏది లేదు. ఆ రెఫరల్లో ఉన్న వాళ్ళు ఎవరు గతంలో అద్భుతంగా చేశారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు, వందనాలు. కానీ ఇప్పుడు ఆ లెవెల్ చేయట్లేదు. కాబట్టే కొత్తగా చేస్తున్నాడు. ఇప్పుడు పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా ఇందులోకి రావాల్సిందే. వస్తేనే డబ్బులు వస్తాయి, లేదా రావు. మీ క్రిప్టోని, మీ దగ్గర ఉన్న కాయిన్స్ని, మీ దగ్గర ఉన్న అకౌంట్స్ని ఎలా డబ్బు రూపంలో మారుస్తున్నానో మీకు త్వరలో ఒక్కొక్కటిగా వివరిస్తాను. మీకు అనేక డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లన్నింటినీ సమూలంగా తీసేస్తానండి. మీకున్న అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ సమూలంగా తీసేస్తాను. అవన్నీ తీసేసి ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి నేను అడుగు పెట్టాను. నాతో పాటు నా వెనకాలే మీరు అడుగు పెట్టేలా, నా వెనక మీరు నడిచేలా, మనందరం కలిపి నడిచేలా, చేయి కలిపి ఒక సంఘటిత భావంతో నడిచేలా దీన్ని తయారు చేస్తున్నాను. నేను ఇందులో రిక్వెస్ట్ ఏంటంటే, మీ సీనియర్ కానీ మీ జూనియర్ కానీ, మీకు అప్పుడు కిబోలో తీసుకొచ్చినట్టు మీ రిఫరల్ ఇచ్చిన వారు కానీ ఎవరు ఏం చెప్పినా మీరు వినవసరం లేదు. మీ కాయిన్కి సంబంధించిన
పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నాను. దాని రేటు పెరిగినా రేటు తగ్గినా దాని సమస్య వచ్చినా ఏమొచ్చినా దానికి సంపూర్ణ బాధ్యతలు నావే. సీఈఓలు, సూపర్ సీఈఓస్, సీనియర్సు, అలాగే జూములు చేసే ఇప్పుడు లాస్ట్ టైం జూములు చేసేవాళ్ళు, ఇప్పుడు మన గ్రూపుల్లో హల్చల్ చేసేవాళ్ళు, ఎవ్వరికీ సంబంధం లేదు. ఇక మీదట మనకు ఆయనకు ఉండే సమస్యకి, పరిష్కారానికి, లాభానికి అన్నింటికి కూడా సంపూర్ణ బాధ్యత నాదే. మీరెవరిని డౌట్ అడగొద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరిని మీరు రిక్వెస్ట్ చేయొద్దు కూడాను. అన్నింటికి సమాధానం నేనే, అన్నింటికి పరిష్కారం నేనే, అన్నింటిని విస్తరించేది నేనే చేస్తాను అదంతా. కాబట్టి ఎవరితోటి మీరు ఎటువంటి డాలూషులు ఏం వద్దు. మీకెవరూ సీనియర్స్ లేవు, మీకెవరూ జూనియర్స్ లేరు. మీరు జీరోతో ఉన్నారనుకోండి, మీ కాయిన్స్ అన్నీ మీరు కిబోలో ఉన్నాయి అంతే. ఇక మీదటి నుంచి కొత్తగా వచ్చే రిఫరల్లోకి మీరు ఎంటర్ అవ్వండి. నేను కొత్త ప్రపంచాన్ని మీ ముంగడి తీసుకొచ్చి మీ కాళ్ళకి ఎదురుగా పరిచి ఆ తివాచీపై మీ నడకని సౌమ్యంగా నడిచే విధంగా చేసి ప్రపంచమంతా మీ అడుగులు సవ్వడితో నింపే బాధ్యత నాది. నా కోసం, నేను చెప్పే జూమ్ కోసం ఎదురు చూడండి తప్ప గ్రూపుల్లో గీపుల్లో ఎవ్వరు పెట్టే ఎటువంటి వాయిస్ని డోంట్ కేర్, పక్క తీసి పడేయండి. ఎందుకంటే కిబోలో మీకు సమస్య వచ్చింది, సమాధానం నేను. కిబోలో మీకు నష్టం వచ్చింది, సమాధానం నేను. కిబోలో మీకు లాభం వస్తుంది, పరిష్కారం నేను. కిబోలో మీకు ఉన్నతమైన పొజిషన్ వెళ్తుంది, మార్గదర్శిని నేను. మీకు ఉన్నతమైన భవిష్యత్తు వస్తుంది, ఐకాన్ నేను. నా మీదే ఆధారపడండి, నేనే తీసుకెళ్తాను అంతనా. థ్యాంక్ యూ. ఎదురు చూద్దాం, కలుద్దాం. అలాగే డాడీస్, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం రెఫరల్ లింక్స్ అనేవి చాలా ఇచ్చాం. వీటిల్లో మొదట వచ్చినటువంటి ఎస్వి అకౌంట్కి సంబంధించిన ఆ అకౌంట్ సంబంధించిన రెఫరల్ లింకు మనకి సక్సెస్ అయినట్టుగా మిగతా తర్వాత వచ్చే లింకులేవి, రెఫరల్ లింకులేవి సక్సెస్ కాలేదు. దానికి నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాను. అది నాలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పుదలు ఉండొచ్చు, వాటిలన్నింటినీ సరిచేస్తాను. ఆ రెఫరల్స్ అన్నీ మీకు దానికి సంబంధించిన పేమెంట్స్ రాకపోవడం కానీ, దానికి సంబంధించి సరిగా లేకపోవడం కానీ జరిగింది. అనేక రెఫరల్స్ ఇచ్చాం మనం. ఇప్పుడు ఆ రెఫరల్స్ అన్నింటినీ రద్దు చేస్తూ ఆ తప్పులు మళ్ళీ జరగకుండా, అప్పుడు గతంలో ఉన్నటువంటి మన కీబో రిఫరల్ ఏదైతే ఉందో మన ఎస్వి అకౌంట్కి సంబంధించింది అంతే అద్భుతంగా, అంతకంటే బాగా వెళ్ళేటట్టుగా ఇప్పుడు కొత్త రిఫరల్ ఒకటి తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని సందర్భం ప్రకారం ఇప్పుడు కొత్త రిఫరల్ ఒకటి తయారు చేస్తున్నాను. ఈ మైనిట్స్లో ఉన్న రిఫరల్స్ని, అంతకుముందు ఇచ్చిన అనేక రిఫరల్స్ని, వాటన్నింటిని పక్కన పెట్టి అప్పుడు మొదట్లో వచ్చిన రిఫరల్ మాదిగానే అంతకంటే ఎక్కువగా సక్సెస్ రేట్ ఉండేటట్లుగా, మనందరికీ మంచి ఇన్కమ్ నాన్ స్టాకబుల్ వచ్చేటట్టుగా ఇప్పుడు కొత్త రిఫరల్ని తయారు చేస్తున్నాను. గతంలో ఉన్న రిఫరల్స్ అన్నింటిని రద్దు చేసి వాటిలో ఉన్న తప్పిదాలన్నింటినీ సరి చేస్తున్నాను. ఉదాహరణకి ఎక్స్చేంజ్ రిఫరల్ని ఒకటి ఇచ్చాను. ఆ ఎక్స్చేంజ్ రిఫరల్లో 2.5 మనకు వస్తుంది. ఆ 2.5లో మీకు కొంత ఇవ్వాలని నేను అనుకున్నాను. కానీ దాంట్లో అనుకున్నంతగా మన సక్సెస్ అంటే మన ఈ సేల్ వగేరే లేకపోవడం వల్ల దానికి ఇచ్చిన అతి తక్కువ మాత్రం వస్తుంది. అందుకని ఇప్పుడు అదే బీసీటీలో గతంలో ఉన్న ఎంపీసీ నాన్ స్టాకబుల్ మాదిరిగానే అద్భుతంగా వచ్చేటట్టుగా ఇప్పుడు కొత్త రిఫరల్ తయారు చేస్తున్నాను. కొత్తగా మరో రిఫరల్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇది చాలా ఎక్కువ వస్తుంది. అంటే గతంలో మనం ఏం చేసామంటే 500 రూపాయలకి 100 రూపాయలు మనం ఇచ్చేవారు. అంటే 20% తీసి నాన్ స్టాకబుల్కి ఇచ్చేవారు. ఇప్పుడు మన బీసీట్లో కూడా 20% తీసి నాన్ స్టాకబుల్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాను. బీసీట్లు కూడా 20% ఇచ్చేలాగా. అంటే ఇక్కడ అమ్ముకున్న వాళ్ళకి ఏ నష్టం లేకుండా, ₹1 కూడా నష్టం లేకుండా
మీకు అందులో నుంచి అప్పట్లాగే 20% తీసి నాన్ స్టాకబిలిటీలా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు మిగతా అకౌంట్స్ వీటి మాదిరిగా తీసుకొని ఇవన్నీ ఒక దారిలోకి వచ్చేటట్టు చేసి కొత్త రెఫరల్ని ఒకదాన్ని తయారు చేస్తున్నాను. పాత రెఫరల్స్ జరిగిన తప్పులు లేకుండా, అందులో ఉన్నటి సమస్యలు రాకుండా కొత్తగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు మీకు నాన్ స్టాకబుల్ని కొత్త కోణంలో అద్భుతంగా మీకు పరిచయం చేస్తున్నాను. ఇందులో చాలా ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చేస్తున్నాను. అవి ఇప్పుడు వచ్చే దాంట్లో ఈ 20-21 తారీఖు లోపునే మీకు ఆ లింక్ వచ్చేటట్టు చేస్తున్నాను. మీకు గతంలో ఉన్న లింకుల్లో ఈవెన్ మొట్టమొదటి వచ్చినటువంటి మన ఎస్వి అకౌంట్ సంబంధించిన రిఫరల్ లింకులో ఉన్న ఆ టీంకి సంబంధం లేకుండా, ఏ టీంకి సంబంధం లేకుండా కొత్తగా ఓ కంపెనీ పుడితే ఎలాగైతే కొత్తగా రిఫరల్ వస్తుందో అలా ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో చాలామంది పనిచేయలేదు. నేను రిఫరల్ ఇచ్చినా సరే సీనియర్స్ ఎవరును అది కింద వాళ్ళకి ఎవరికి రిఫరల్ ఇవ్వట్లేదు. ఒకవేళ నేను రిఫరల్ ఇచ్చినా సరే సీనియర్స్ ఎవరు రిఫరల్ తీసుకుంటున్నారు, కింద ఎవడైనా పని చేస్తున్నాడో లేదో దాని నుంచి నాకు డబ్బులు వస్తున్నాయి చూస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరూ పని చేయటం లేదు. ఒప్పుకొని తీరాలి, వారెవరు పని చేయట్లేదు. వాళ్ళు ఎవరూ పని చేయట్లేదు. సీనియర్స్ అయినా, అంతకంటే పెద్ద సీనియర్స్ అయినా, లేదా ఒక టాప్ బిజినెస్ చేసే వాళ్ళైనా, మంచి బిజినెస్ చేసే వాళ్ళైనా, వీళ్ళెవరూ కూడా ఆ రిఫరల్ని నుంచి వచ్చే డబ్బులైనా వస్తున్నాయని చూస్తున్నారు, కానీ వాళ్ళెవరూ ఆ రిఫరల్కి ఇవ్వాల్సిన న్యాయం, గతంలో చేసినట్టుగా ఉండే న్యాయం చేయట్లేదు. గిన్నెను వాళ్ళకి గతంలో చేసినట్టు సాయం ఎవరు చేయట్లేదు, ఆ హెల్ప్ చేయట్లేదు ఎవరును. అందుకని వాటన్నింటిలో అలా ఉంచేసి దాన్ని రద్దు చేసినట్టే అలా ఉంచేసి ఇప్పుడు మరొక కొత్త రిఫరల్ని ప్రవేశపెడుతున్నాను. దీనికి చిన్న, పెద్ద, సీనియర్, జూనియర్ ఎవరైనా ఒకటే, అందరూ కూడా దీంట్లోకి వచ్చి పని చేయాల్సిందే. దీంట్లో వచ్చి పని చేసిన వాడికే డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది మీరు గ్రహించవలసిందిగా